సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిసిన పవన్ కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా అంశంపై చర్చించినట్లు సమాచారం. అలాగే తాజా రాజకీయ పరిణామాలతో పాటు ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పవన్ తన ఢిల్లీ పర్యటన వివరాలను సీఎం చంద్రబాబుకు వివరిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిసిన పవన్ కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా అంశంపై చర్చించినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ప్రమోద్, దేవి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కలిసిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు కాకినాడ పోర్టుకి సంబంధించి ఒక అక్రమ దందా జరుగుతుందంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఇంత కట్టడి చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎక్కడి నుంచి వస్తుంది అక్రమ రేషన్ అన్నది కూడా ఇటు అధికారుల్లోనూ ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా అర్థం కాని పరిస్థితి అయితే నెలకొందా ఉంది. అయితే అసలు అధికారులు కూడా వీటిల్లో ఏమన్నా చేతులు కలిగి ఉన్నారా, లేదంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా అక్రమ రేషన్ దందా అయితే నిర్వహిస్తా ఉన్నారు వైసీపీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే నౌక ఉందో ఆ నౌకలో సుమారుగా 52,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి నౌకలో 640 టన్నుల పీడిఎస్ రైస్ ను కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించినప్పుడు అటువంటి అక్రమ రేషన్ బయటపడిన నేపథ్యంలో కూడా ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులతో. అధికారులు కూడా చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు అంటూ కూడా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా దీనికి బాధ్యులైనటువంటి వారు దీనిపై చర్యలు తీసుకోవాలి కఠినంగా అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెప్పినట్లుగా అయితే తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అక్రమ రేషన్ కు సంబంధించినటువంటి ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారో పేదలకు అందించాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోరినట్లయితే తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రమోద్ కిరణ్.